అది ఇంకా నేనేం మాట్లాడినాయా, వాళ్ళంతూ చూడాలంతే నువ్వు. ఏమండి నేను ఒక మంచి టాస్క్ ఇస్తాను. సోనియా గొంతు చాలా స్వీట్ గా అరుస్తుంది కదా, సో కాబట్టి పాట ఒక మంచి పాడమంటావా? పాట పాడమండి. మీ గొంతు కన్నా బానే ఉంటదిలేండి, ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను. సిద్ధు, నువ్వు గొంతు మూసుకొని ఆ అమ్మాయిని పాడమని చెప్పు. ఒక్క నిమిషం, ఒక్కసారికి ఓపెన్ చేయమని చెప్తాను. అమ్మా, నీకు చెప్పమ్మా ప్లీజ్, ఒక సాంగ్ ఏమండి, చెప్పు. ఇదే పెద్ద టాస్క్ లాగా ఉందండి నాకు. అమ్మ మీరిద్దరు వెళ్ళి కూర్చుని కచేరీ వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాను. నాకు పాడే ముందు ఊపిరి పీల్చుకునే అలవాటు ఉంది. ఈ చల్లని సాయంత్రం వేళ డి జోడీలో మరి సోనియా మరియు వాళ్ళ ఆయన కలిసి అద్భుతమైనటువంటి ఒక పాట పాడబోతున్నారు. రెడీ రెడీ. పడ్డానండి ప్రేమలో మరి టిడిన్ టిడిన్ తర్వాత విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఒక్కసారి పాడు. నువ్వు నిన్ను ఇమిటేట్ చేస్తున్నారు అక్కడ నుంచి మైక్ లో. ఒకసారి నువ్వు పాడు. అవునా? ఓకే ఓకే, ఒక్కసారి ఒకసారి పాడు. ట్రా ఫీల్. పడ్డానండి ప్రేమలో మరి. ఓన్లేండి, నేను పాడినప్పుడు వేయలేదు ఆ మ్యూజిక్, కొంచెం హ్యాపీగా ఉంది. ఒకసారి నువ్వు పాడు, ఏమొస్తుందో చూద్దాం. విడ్డూరంగా ఉందిలే ఇది. అయితే ఇంతక విజయ్ పిన్ని మాస్టర్ అడిగారు వీళ్ళిద్దరు రియల్ జోడీ అని చెప్పి. నేను చెప్పాను కదా వీళ్ళ మధ్య ఒక కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ ఏంటో చెప్తాను. అదే ఈ కనెక్షన్. అసలు పాన్ ఇండియా షో డి పరిచయం లేని జోడీలు ఎలా, వీడికి హిందీ రాదు, ఆ అమ్మాయికి ఏమో తెలుగు రాదు, వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి నేను చిన్న ఆరా తీశాను. ఈడియో ఈ అమ్మాయిని ఒకటి అడుగుతున్నాడు మాస్టర్, కానీ అమ్మాయికి అర్థం కావాలి కదా, సో దీనికి ట్రాన్స్లేటర్ వాడుకుంటున్నారు ఇద్దరు. రెడీ. అద్విత, హాయ్ బబ్లు, నువ్వు నా మొగుడివి. अद्विता, हाय बबलू, तुम मेरा प्यार हो. वेट, अभी तुम उसको जवाब दो. ఈ మధ్యలో అష్రఫ్ మాస్టర్ మెసేజ్ వస్తుంది, కాళ్ళు ఎరగొడతా ప్రాక్టీస్ రండి. నువ్వు మరీ పైకి కిందికి కదిపితే నీ కాలు విరగ్గొడతాను. Thank you so much. So sweet of you, both of you, and all the very best, guys. Thank you. రామాటగిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము.